టౌన్లో ఉంటే నాకు నా ఫ్రెండు, నా మిత్రుడు, ఆయన డిగ్రీ కంప్లీట్ చేసుకొని చాలా కాలంగా ఖాళీగా ఉంటే ప్రజాశక్తిలో చిన్న అడ్వర్టైజ్మెంట్ వేశారు. ఇక్కడ ఏడీ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఎవరన్నా ఉత్సాహంగా ఉండే యువకులు ఎవరన్నా ఉంటే గిన రండి అని చెప్పేసి 2014లో నేను పంచాయతీ సర్పంచ్కి పోటీ చేయడం జరిగింది. కృష్ణారెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. కృష్ణారెడ్డి మా నాన్న అంటే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే ఆ అవకాశము కొన్ని విషయాల్లో రాలేకపోవడంతో మా నాన్నగారు అంతట్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, మన ప్రియతమ ముఖ్యమంత్రి, ఆయన చనిపోయిన తక్షణం జగన్మోహన్ రెడ్డి సార్కి సీఎం పదవి ఇవ్వలేదనే ఉద్దేశంతో మొట్టమొదటి రాజీనామా కూడా ఇవన్నీ కేంద్రం నుంచి వచ్చేటివే. ఇవన్నీ తగ్గించుకోవడానికి పోవడానికి కేంద్రంలోనే ఎంత కావాలో అంత రేటు మన మోడీ సార్ గారు పెట్టడం జరిగింది. దళారీ వ్యవస్థ అనేది మీరు చూస్తున్నారు. దళారీ వ్యవస్థలో ఏమవుతుందంటే పూర్తిగా గవర్నమెంట్ కొన్ని పంటలు మాత్రం గవర్నమెంట్ తీసేసుకుంటా ఉంది, కొన్ని పంటలు అయితే దళారీ వ్యవస్థ ఇప్పుడు కూడా నడుస్తుంది. ఆ దళారీ వ్యవస్థలో ఏమవుతుందంటే రోడ్ల పరిస్థితి చూశారా? గతంలో కంటే ఇప్పుడు చూశారా? పెనుగొండలో కనివిని ఎరగని రకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితేనేముంది, అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ అయితేనేముంది, మన మీకు గుర్తుందేమో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అని చెప్పేసి మా గిరిజన అంటే మా బంజారా జాతికి ఆ వ్యక్తి ఎవరో కాదు, పూజారి శ్రీ రంజిత్ నాయక్ గారు, ఆయన స్థాపించిన సంస్థ. ఎందుకు ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఓ జిల్లా అధ్యక్షుడిగా, మరి అదేవిధంగా చాలామంది పెద్దోళ్ళ సమక్షంలో వాళ్ళ ఇంటికి చేరుస్తుంటే ఎంత ఆనందం పడింది. ఏ కన్నును పొడుచుకోలేని పరిస్థితి నాది. ఎందుకంటే దానికి తోడు మమ్మల్ని అందరూ సర్పంచ్ చేసుకోవడం, అన్ని శుభవార్తలే ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగిందంటే సార్ ఎందుకో కానీ కొన్ని విషయాల్లో చురుగ్గా పాల్గొనలే. మా శంకరనారాయణ సార్ ఎందుకో కానీ ఇప్పుడు ఒక కుటుంబం అన్నకు ఇద్దరు అన్నతమ్ములు కొట్లాడుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది చాలా పెద్దది, అది మీకు తెలిసిన విషయం. లోకల్ నాన్ లోకల్ది ఏముంది, పని చేసుకుంటా పోతా అంటే లోకల్కి నాన్ లోకల్ తేడా పెద్ద కనిపించదు. ఒకటి ఇంతకు మునిపే చెప్పాను, కుటుంబం అన్నప్పుడు చిన్న పెద్ద మన పుట్టిన ఏళ్ళే సరిగ్గా లేవండి, మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఎన్ని కొట్లాట్లున్నా ఎన్ని వర్గాలున్నా కూడా గతంలో ఏమంటే లేట్ ఫండ్స్ కావడంలో కొంచెం లేట్ కావచ్చు, కానీ ఫండ్స్ అయితే 100% రిలీజ్ అవుతుంది. ఉత్సాహంగా స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో పెద్దల కాలం నుంచి ఆచారంగా వస్తుంది. దాంట్లో ఒక సర్పంచ్గా నా ప్రాధాన్యత ఉంటుందంతే తప్ప గమనించండి, నోటీస్ ఏమి ఇచ్చారు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఓటర్లను ప్రలోభ చేస్తున్నారు, భయప్రాంతం గురి చేస్తున్నారు, జగన్మోహన్కి ఓటేనని వాళ్ళు పార్టీకి పనిచేస్తున్నారని చెప్పారు. అంతే. సంక్షేమ పథకాలు చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఇక్కడ నాయకుల్ని క్యాడర్ని నమ్మలే, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. కరెక్ట్గా మాట్లాడలేని వాళ్ళు కూడా రాష్ట్రానికి నాయకులు ముఖ్యమంత్రులు అవుతామంటే జనాలు నమ్మడానికి సిద్ధంగా లేరు. హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. ఈరోజు ఎన్కౌంటర్ చేయ వ్యక్తినైతే ఒక ప్రముఖ వ్యక్తి, ప్రముఖ యువకుడు, ప్రముఖ న్యాయవాది టైప్లో రాజకీయాల్లో వాదించే ఒక రాజకీయ విశ్లేషకుడు, విద్యార్థి దశ నుండి నాయకుడి దశ దాకా నాయకత్వం లక్షణాలను తీసుకుంటూ నాయకుడిగా చేస్తూ ఓ జర్నలిస్ట్గా పనిచేసి సర్పంచ్ స్థాయికి ఎదిగి, సర్పంచ్ స్థాయి నుంచి ఏఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎదిగి ఈరోజు మనతో తన భావభావాలను, తన కష్ట నష్టాలను ప్రతి ఒక్కటి పంచుకోవడానికి ఎన్కౌంటర్ వచ్చారు. వెల్కమ్ మంజునాయక్ గారు. నమస్కారం. నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్ అండి. ఓకే. అయితే ఈరోజు మీకు ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణం ఒకటేనండి. ఫస్ట్గా మీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? అంటే మీ అమ్మ నాన్న గురించి, మీ జననం ఎక్కడ జరిగింది, మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? ముఖ్యంగా మా నాన్నగారి పేరు ఎస్ భీమ్లా నాయక్. మా నాగనేని చెరువు తాండాలోనే నేను పుట్టడం 1980లో. మా నాన్నగారు వ్యవసాయ కూలీనే, మా అమ్మగారు కూడా ఇంట్లో ఉండి వ్యవసాయ కూలీ పని చేస్తుండేవాడు. అయితే చాలా కాలంగా మా నాన్నకంటూ ఒక కోరిక ఉండింది, ఎట్టి తిరిగి నా కొడుకుని రాజకీయంగా తీసుకోవాలని ఒకటి. అట్ ద సేమ్ టైం కొన్ని అనివార్య కారణాల వల్ల ఊర్లో కొన్ని సమస్యలు జరిగి మేము ఊర్లో దాదాపు 10 నుంచి 12 సంవత్సరాలు ఊర్లో లేకోకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళి బతుకు తెరువు కోసం బతుకుని వచ్చాము. అయితే మాకున్న కోరిక ఒక్కటే, ఎక్కడైతే మేము బాధపడ్డామో అక్కడ నిలబడాలా, అక్కడ నిలబడి చూపించాలనే
దృఢమైన సంకల్పంతోనే నేను 2004 నా కెరీర్ స్టార్ట్ చేశాను. మొట్టమొదటిగా నేను సోమందపల్లి స్కూల్లో 7th వరకు చదివాను. 7th తర్వాత ఎర్రగుంట్ల, కమలాపురం, కడప డిస్టిక్లో 10th కంప్లీట్ చేశాను. అదేవిధంగా శ్రీ సాయి వెంకటేశ్వర ఐటీఐ అనంతపురంలో నేను కంప్లీట్ చేశాను. వైర్మ్యాన్గా ఐటీలో కూడా వైర్మ్యాన్గా కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఓపెన్ డిగ్రీ శ్రీ కాకతీయ ఓపెన్ యూనివర్సిటీలో నేను డిగ్రీ కూడా పూర్తిగా చేసుకున్నాను. ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు డిగ్రీలో? నేను బిఏ తీసుకున్నాను, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ తీసుకున్నాను, పొలిటికల్ సైన్స్. ఇవన్నీ తీసుకొని డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నాకు అనంతపురం జిల్లాలో నేను డిగ్రీ కంప్లీట్ చేసుకొని అనంతపురం జిల్లాలో ఉండాలనే ఉద్దేశంతో టౌన్లో ఉన్నాను. టౌన్లో ఉంటే నాకు నా ఫ్రెండు, నా మిత్రుడు, ఆయన డిగ్రీ కంప్లీట్ చేసుకొని చాలా కాలంగా ఖాళీగా ఉంటే ప్రజాశక్తిలో చిన్న అడ్వర్టైజ్మెంట్ వేశారు. ఇక్కడ ఏడీవి డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఎవరన్నా ఉత్సాహంగా ఉండే యువకులు ఎవరన్నా ఉంటే గిన రండి అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్. అయితే నా ఫ్రెండ్ కోసం నేను ప్రజాశక్తి పేపర్లో సార్ ఏమన్నా పని ఉంటే మా మిత్రునికి ఇవ్వండి అని చెప్పడానికి వెళ్ళాను. అయితే ఎందుకో కానీ సార్ వేణుగోపాల్ అని చెప్పేసి పెనుకొండ, ఆయన స్థానికుడే, చాలా గొప్ప వ్యక్తి. అదేవిధంగా మా గురువు సుధాకర్ అని చెప్పి ప్రజాశక్తిలో ప్రజెంట్ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు మంచి అవకాశం ఇచ్చారు. మీ ఫ్రెండ్తో పాటు మీరు కూడా జాయిన్ కాకూడదా, 2 వేకెన్సీలు ఉన్నాయి కదా, మీరిద్దరికి సెలెక్ట్ చేస్తామని చెప్పి మాకు గొప్ప అవకాశం ఇచ్చినారు. 2 చోట్ల ఎక్కడ వేకెన్సీ? 2 కూడా అనంతపూర్లోనే ఏడీవిటీ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి మేము ఉన్నాము. ఏడీవిటీ కమ్ ఆల్, ప్రజాశక్తి అంటేనే అన్ని పనులు చేయాలా, రిపోర్టింగ్ చేసుకోవాలా, ఏడీవిటీ చేసుకోవాలా, పేపర్లు కూడా వేయాలా. అలాంటి స్థాయి నుంచి మేము వచ్చాము. కొన్ని నాకు స్టార్టింగ్లో 1250 రూపాయల శాలరీ కూడా అప్పటికి. ఆ శాలరీ తీసుకుంటూనే మంచి ఆఫర్ వచ్చింది. బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అని చెప్పేసి నూకారపు సూర్యప్రకాశ్రావు సూర్య పత్రిక లాంచింగ్ చేయడం జరిగింది. ఆ లాంచింగ్లో మేము చేస్తున్న పనిని చూసి మా గురువుగారు సలహాల మేరకు ఈ పత్రిక అయితే బాగుంటుందని, ఎందుకంటే ఈ శాలరీ మీకు ఎక్కడ సరిపోదు, మీరు ఈ పత్రిక వెళ్తే గిన చాలా బాగుంటుందని చెప్పేసి మేము సూర్యపత్రిక వెళ్ళాము. అప్పుడులోనే మాకు 8,000 రూపాయలు గౌరవవేతనం, 1250 కాడి నుంచి 8,000 రూపాయలు గౌరవవేతనం ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుంటూ సూర్యలో దాదాపు ఒక 3 years పనిచేశాను. అట్ ద సేమ్ టైం మళ్ళీ మాకు ఆంధ్రజ్యోతిలో అవకాశం వచ్చింది. అయితే కొన్ని సమస్యల వల్ల మా ఊర్లో జరుగుతున్న సమస్యలు చూసుకొని ఆంధ్రజ్యోతిలో రావడానికి ముఖ్య కారణాలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతిలో ఎందుకు వచ్చానంటే మా తల్లిగారికి ఆరోగ్యం బాగలేక మా తండ్రి గారు పడుతున్న అవస్థలు చూసి, ఊర్లో జరుగుతున్న బాధలు చూసి, నేను రిపోర్టింగ్ సైడ్లోనూ మళ్ళీ ఏడీవిటీ సైడ్లో ఉండిపోయి బాగోదు, గ్రామానికి ఏదో సేవ చేద్దామనే ఉద్దేశంతో నేను సూర్యపత్రికను మానేసి ఆంధ్రజ్యోతిలో వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పనిచేశాను. పెనుగొండలో పనిచేసి పెనుగొండలో పని చేసుకుంటూ నా ఇల్లుని చూసుకుంటూ ఇక్కడి నుంచి నేను సంసారం నడుపుకుంటూ నా ఇంటిని కూడా చూసుకుంటూ నేను అప్ అండ్ డౌన్ చేసుకునేవాడిని. అయితే కొన్ని విషయాల్లో ఎందుకో కానీ గ్రామాల్లో జరుగుతున్న సమస్యల పట్ల, గ్రామాల్లో జరుగుతున్న కొన్ని శక్తుల పట్ల నేను రిపోర్టర్ సైడ్ కాకుండా, ఈ పత్రిక సైడ్ కాకుండా గ్రామాల్లో ఏదో చేద్దాము, స్థానికుడుగా ఏదో హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో నేను మొట్టమొదటిగా 2014లో నేను పంచాయతీ సర్పంచ్కి పోటీ చేయడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుండి. వైఎస్ఆర్ పార్టీ నుంచి నేను పోటీ చేయడము, మా మిత్రుడు మంగమ్మ గారు మనకు ఇన్ఛార్జ్గా ఉన్నింది, మీసాల నారాయణ స్వామి అని చెప్పేసి మన మండల కన్వీనర్ గారు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలానే ఉన్నిలే యువకుడు, ఉత్సాహంతుడు, అంజీ అయితే బాగానే చేస్తాడని చెప్పేసి నన్ను ఆ రోజు గుర్తించి, నువ్వు పని చేయి అంజీ, మీ పంచాయతీ తరపున నీకే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి నువ్వే పోటీ చేయని చెప్పారు. పోటీ చేయడం జరిగింది. ఎవరైతే అశ్వత అనే బుసాయిగార్పల్లి వ్యక్తి ఉన్నాడో, తాజా మాజీ సర్పంచ్, అతను నా మీద ఇంతకుముందు ఓడిపోయిన వ్యక్తి, ఆ వ్యక్తి మీద నేను పోటీ చేయడం, 32 ఓట్లతో దాదాపు మేము ఇద్దరు కావడం, మా ఇద్దరికి చీలిపోవడం వల్ల 32 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అయినా కూడా మేము ఎక్కడ వెనకడిగేయకోకుండా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సార్ పార్టీ పెట్టడం, జగన్మోహన్ రెడ్డి సార్ పార్టీతో పాటు మేము పని చేయడానికి రెడీగా ఉన్నాం. అంటే 2014లో మీరు సర్పంచ్గా కండక్ట్ చేశారు. ఓకే, అయితే మీరు విద్యార్థి దశ నుంచి చదువుకుంటూనే బీఏ చేశారంటారు, పొలిటికల్ సైన్స్ చేశారు.
చదువుకుంటూనే జర్నలిజం చేస్తూనే రాజకీయంలోకి ఎప్పుడు ప్రవేశించారు? చెప్తుండేది 2014. అంతకుముందు రాజకీయం ఎప్పుడు వచ్చారు? అయితే ఏ పార్టీలో చేరారు ఫస్ట్? మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. అంటే మా తాతల ముత్తాతల కాలం నుంచి ఇందిరాగాంధీ గారి నుంచి నెహ్రూ గారి నుంచి జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలోనే ఉండేటోళ్ళు. అయితే మా పెద్దయ్యకి మా పెద్దనాన్న సక్రే నాయక్ అని ఉన్నారు. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ రాజకీయం పట్ల. మా నాన్న కొంచెం తక్కువ ఉన్నా కూడా ఆయన చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. ఎట్టి తిరిగి రాజకీయంలో మనం కూడా ఉండాలా, రాజకీయం పోవాలా. రవీంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా పెదనాన్న ఏం చేసినా ఒక్కసారైనా కనీసం మనం సర్పంచ్ కావాలన్నా, మనకు మన దీని నుంచి ఒకసారైనా సర్పంచ్ కావాలన్నా అని చెప్పేసి ఆయన కోరిక. అదేవిధంగా మా నాన్న కూడా దృఢ సంకల్పం, ఒకసారైనా రాజకీయంలో మనోళ్ళు ఎందుకు కాకూడదు అనే ఉద్దేశంతో సర్పంచ్ చేద్దాము అనే వాళ్ళు ఉండింది. కానీ ఎందుకో కానీ కొన్ని అవకాశాలు రాలేకపోయాయి. అప్పుడు మా వాళ్ళు చేయలేకపోయారు. అది కాస్త నాతో తీరిపోయింది. మా నాన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్గా మొట్టమొదటిసారి సోమందెప్పల్లో టీడీపీ పార్టీ తరఫున క్యాండిడేట్ కూడా ఓటు మా నాన్నగారికి వేయడం జరిగింది. కృష్ణారెడ్డి గారు ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ప్రెసిడెంట్గా ఉన్నారు కృష్ణారెడ్డి. మా నాన్న అంటే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే ఆ అవకాశము కొన్ని విషయాల్లో రాలేకపోవడంతో మా నాన్నగారు అంతట్లోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, మన ప్రియతమ ముఖ్యమంత్రి, ఆయన చనిపోయిన తక్షణం జగన్మోహన్ రెడ్డి సార్కి సీఎం పదవి ఇవ్వలేదనే ఉద్దేశంతో మొట్టమొదటి రాజీనామా కూడా సోమందపల్లి మండలం నుంచి మా నాన్నగారికి వర్తిస్తుంది, భీమ్లా నాయక్ గారికి. ఎందుకంటే చాలా కాలంగా నెక్స్ట్లెట్లతో దెబ్బలు తిని నెక్స్ట్లెట్లు మా ఇండ్లకు వచ్చి దాడి పటాల రవి గారు ఉన్నప్పుడు కూడా చాలా వరకు మేము అనుభవించాము. ఎందుకంటే రంగపల్లి నారాయణ గారు మీకు తెలిసిండొచ్చు, మాజీ ఎంపీపీ గారు చాలా ఒక ఇదిగా ఏదున్నా కూడా వ్యక్తి వచ్చి ఊర్లో ఏదైనా సమస్య జరిగితే వచ్చి అడిగి తెలుసుకొని ఆ తర్వాత ఏమన్నా చర్య తీసుకుంటా. అలా కాకుండా కొంతమంది వ్యక్తులు టీడీపీ పార్టీలో ఉండే మహాశక్తులు భీమ్లా నాయక్ దౌర్జన్యం చేశాడు, భీమ్లా నాయక్ ఇచ్చేశాడు అని చెప్పేసి మా ఇండ్ల మీద నెక్స్ట్లెట్లు పంపించడం జరిగింది, నెక్స్ట్లెట్లు రావడం జరిగింది. అదే ఏదైతే మా గవర్నమెంట్ అయితే గుట్ట ఇచ్చిందో పట్టా, ఆ పట్టాలో పరిటాల రవి గారు ఉన్నప్పుడు ఆ పట్టాలో క్వారీ నిర్వహించారు మాకు తెలియకోకుండా. ఆ క్వారీ నిర్వహించకూడదని చెప్పేసి మా నాన్నగారు అడ్డుపడితే దాన్ని కూడా తగిన చర్యలు, ఏమి నన్ను అడ్డుపడతావా అని చెప్పి మా నాన్న మీద పిలిపించి గన్ను కూడా పెట్టడం జరిగింది కొన్ని రోజుల క్రితం. అయితే ఇవన్నీ దృష్టి పెట్టుకొని రాజకీయంగా మనం ఎదగాలనే ఉద్దేశంతోనే మేము కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో పనిచేయడానికి ముందుగా వచ్చాము, ఓడిపోయాము, మళ్ళీ వచ్చాము, మళ్ళీ గెలిచి చూపించాము. అది కూడా జనరల్ పంచాయతీలో ఒక ఎస్టీ క్యాండిడేట్గా నన్ను గెలవడం అంటే ఆషామాషి విషయం అయితే కాదు. 2 గ్రామాలు 3 గ్రామాల్లో దాదాపు తాండా ఒకటైతే 2 గ్రామాలు వేరే కులానికి అంటే ఇతర ఉండే దాంట్లో మీద కూడా పంచాయతీలో నాయచొత్తాండ మాత్రం ఎస్టీ కులానికి చెందిన. అవును, ఆ రకంగా మేము గెలవడం జరిగింది. అది కూడా భారీ ఎప్పుడు లేనంత విధంగా గెలవడం జరిగింది. ఆ గెలిచిన తర్వాత కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల మేము గెలిచిన తక్షణం ఏదైతే మాట ఇచ్చామో ఆ రోజు బుసాగార్పల్లికి ప్రతి ఇంటికి కొలాయిలు వేపిస్తాం, ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తాము. గత ప్రభుత్వంలో కూడా మీరు చూసిండొచ్చు, టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక ఇంట్లో కొంచెం బుసాగార్పల్లిలో మీరు చూడొచ్చు, ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంకీ కాడ నుంచి ఊరు చివర ఉండేవాడు కూడా వచ్చి ఆ నీళ్ళు పట్టుకొని పోవాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో ఆ రకంగా ప్రతి ఇంట్లో కూడా సైఫన్ చేయించి ప్రతి ఇంటికి కొల ఇవ్వడం జరిగింది. అంటే మీ నాయకుడి మాట తెలుసా వహిస్తున్నారు మాట తప్ప మనం తిప్పనే విధంగా మీరు కూడా ఇక్కడ కంపల్సరీ వాళ్ళ ప్రజలకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. అవును, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, పంచాయతీకి ఫండ్స్ ఉన్నా లేకపోయినా మేము చేసే పని అయితే చేస్తున్నాము. మాకు సమస్యలు ఉన్నా కూడా మేము ఎక్కడ కూడా ఇది కావాలి. కేవలం ఒకటి ఫండ్స్ లేవు అనే విషయానికి ఒకటి మీకు చెప్తా ఉదాహరణ. మనకు బాబా గారు మీరు గుర్తుపెట్టుకోవాలా, ఒక కుటుంబాన్ని పోషించుకోవాలంటేనే చాలా నానా ఇబ్బందులు పడుతుంటాం, చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాం. అయితే రాష్ట్రాన్ని పరిపాలించాలంటే కరోనా రావడము, ఆయన ముఖ్యమంత్రి కావడము, మేమంతా సర్పంచులు కావడము, ఇన్ని రకరకాలుగా సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలన్నీ వెనక పెట్టేసి ఈరోజు కరోనా అయితే కరోనాను కూడా జయించుకొని మనము ఉండే దాంట్లో సంక్షేమ పథకాలు ఒకవైపు, డెవలప్మెంట్ ఒకవైపు, నానా రకాలుగా ఇబ్బంది పడైనా కూడా మనం 100% ఈరోజు ఇంతమంది ఏ గవర్నమెంట్ చేయని పని
ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరైనా ఇస్తున్నారంటే మీరు చూడొచ్చు. అంటే ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు ఒకటే కాదు, అభివృద్ధి కూడా కావాలి కదా. నిరుద్యోగ యువతకు భవిత కావాలి కదా. మీరు గతంలో చూడొచ్చు, ఒక మాట మీకు చెప్తున్నాను. గతంలో వాలంటరీ వ్యవస్థ ఒక ఎత్తు అయితే లేదు, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటిలో అవ్వ తాత ముసలా ముతికి ఎవరైతే ఉన్నారో పడికాపులు కాసేవాళ్ళు గత గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో పొద్దున్న లేగానే 5 గంటలకు 6 గంటలకే వచ్చి వాలంటరీకి తలుపు కొట్టి ఇంట్లో పెన్షన్ ఇచ్చిపోతానంటే దీనికంటే ఏది మిమ్మల్ని ఇంకా ఆదర్శంగా చెప్పండి. అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు, ఇతర రాష్ట్రాల్లో వాలంటరీ వ్యవస్థ కూడా లేదు కదా. అదే ఆ రాష్ట్రాన్ని అలాగే కొనసాగుతున్నాయి కదా. అయితే చాలా రాష్ట్రాలు మీరు చూశారో లేదో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కల్లా చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి సార్ ఏ రకంగా చేస్తున్నాడు, ఆయన ఎలా సాధ్యమవుతుంది, ఏ రకంగా ఈయన వాలంటరీ వ్యవస్థ పెట్టి సచివాలయ వ్యవస్థ పెట్టి పూర్తి స్థాయిలో పూర్తిగా అసలు ఎక్కడ కని విని ఎరగనట్టుగా పూర్తిగా మార్పులు చేర్పులు అనేది కనపడుతోంది. డెవలప్మెంట్ గతంలో చేసిన డెవలప్మెంట్ ఇప్పుడు చేసిన డెవలప్మెంట్ చాలా నుంచి కనబడుతున్నాయి. అయితే ఎక్కడైతే ఎక్కువ సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు మీకు డైరెక్ట్ ఏకంగా మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, అది మీకు ఎందుకో కనిపించలేదు. ఎందుకో ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో అయితే సంక్షేమం అందలేదు, ఒక 2-3 ఇండ్లు చెప్పండి ఏదైనా గ్రామంలో. అంటే సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్గా ప్రజలకి నిధులు అకౌంట్లో జమ చేస్తే అభివృద్ధి జరిగినట్టేనా? అంటే ఇంకా వేరే ఇత్యాసాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అమ్మఒడి తీసుకున్నా, చేత తీసుకున్నా, చాలా ఉన్నాయి సంక్షేమ పథకం. నవరత్నాల భాగంగా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అది మంచి సంక్షేమ పథకాలే ప్రతి ఒక్కరు అంటున్నారు. ఓకే, అయితే ఒక గ్యాస్ రేట్ ఎంత ఉంది ఈరోజు, నిత్యావసరాలు ఎంత ఉన్నాయి, ఆయిల్ ఎంత ఉంది, ఇవి ఎందుకంటే మనం ప్రతిరోజు నిత్యం వాడేవే కదా, వీటిపైన ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? బాబా గారు మీరు గుర్తించాల్సిన అవసరం చాలానే ఉంది. పెట్రోల్ అనేది ఒక స్టేట్లో వచ్చేది కాదు, మీరు చూస్తున్నారు కేంద్రం నుంచి వచ్చేదే. అదేవిధంగా గ్యాస్ అంటున్నారు, ఇవన్నీ కేంద్రం నుంచి వచ్చేటివే. ఇవన్నీ తగ్గించుకోవడానికి పోవడానికి కేంద్రంలోనే ఎంత కావాలో అంత రేటు మన మోడీ సార్ గారు పెట్టడం జరిగింది. కేంద్రం నుంచి ప్రతి రాష్ట్రానికి ప్రతి సరుకు పోతుంది, ముడి సరుకులు కావచ్చు, గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఆయిల్ కావచ్చు. అయితే రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ గురించి తీసుకునే భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేసిన ట్యాక్స్ ఎక్కువ ఉంది అంటున్నారు. పెట్రోల్ పైన దాదాపు 46 నుంచి 50 రూపాయలకు ట్యాక్స్ జగన్ ప్రభుత్వం ఉంది. ఇతర రాష్ట్రాలు తీసుకుంటే 12 రూపాయలు 13 రూపాయలు తేడా ఉంటుంది. ఒకటి గుర్తించాలి, 12 రూపాయలు 13 రూపాయలు తేడా ఉందంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఏ గవర్నమెంట్ చేయనంత, ఏ రాష్ట్రంలో చేయనంత సంక్షేమ పథకాలు భయంకరంగానే ఇస్తున్నాం, అది మీకు తెలుసు. 100లో 2 3 2 వీలరో 3 వీలరో కార్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది పడి అంటే ఆర్థికంగా వాళ్ళు ఎదిగి బాగానే ఉన్నారనే దీంతో వాళ్ళు ట్యాక్సులు పే చేయొచ్చు. కానీ వాళ్ళ ముసుగులో చాలామంది పేద రైతులు అయితేనేముంది, పేద బడుగు బలహీన వర్గాలు అయితేనేముంది, చాలామందికి లబ్ధి అయితే చేకూరుస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి సార్. అదేదని చెప్పట్లేదు మీరు, అది కూడా చెప్పచ్చు కదా, అది ఎందుకు దృష్టిలో రావట్లేదు? అంటే ముస్లిం ముతగా తీసుకున్న రాష్ట్రంలో కొన్ని వేల మాత్రలో ఉంటారు, కానీ యువత అనేవాళ్ళు, కారు అనేవాళ్ళు, బైక్ లక్షల్లో ఉంటారు కదా. రేపు భవిష్యత్తుకు నాంది వాళ్ళే కదా, భవిష్యత్తు నిర్మాకర్తలు వాళ్ళే కదా. ఒకటి బాబా గారు నేను చెప్తున్నాను, లక్షల్లో మంది ఉన్నారంటే వాళ్ళ స్థాయి, ఒక కారు కొనుక్కున్నాడు ఒక వ్యక్తి అంటే ఆర్థికంగా బలపడినట్టా కాదా? అంటే ఆర్థికంగా బలపడడం అంటే అలాగే ఉండబోలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళకు కూడా భవిష్యత్తు ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారు, మీరు ఒక కార్లో తిరుగుతూ ఉంటారు లేదా బైక్లో తిరుగుతూ ఉంటారు, మీ కొడుకు ఏం కావాలని కోరుకుంటారు, మీరు పడిన కష్టం నా కొడుకు పడకూడదు అనే తపనే ఉంటుంది కదా. సో ఆ జనరేషన్ ప్రకారం చూసుకుని వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవ్వడం సంతోషమే కదా. ఒక వ్యక్తి 10 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నప్పుడు 100 రూపాయలు పెట్రోల్ గురించి ఆలోచించే. పెట్రోల్ ఒకటి సమస్య కాదు కదా, నిత్యావసరాలు ఉంటాయి కదా. నిత్యావసరం అనేది ఒకటి. దళారీ వ్యవస్థ అనేది మీరు చూస్తున్నారు. దళారీ వ్యవస్థలో ఏమవుతుందంటే పూర్తిగా గవర్నమెంట్ కొన్ని పంటలు మాత్రం గవర్నమెంట్ తీసేసుకుంటా ఉంది, కొన్ని పంటలు అయితే దళారీ వ్యవస్థ ఇప్పుడు కూడా నడుస్తుంది. ఆ దళారీ వ్యవస్థలో ఏమవుతుందంటే 10 రూపాయలు రైతు పండిస్తే ఏకంగా 50 రూపాయలు దళారీ మధ్యలో పెట్టుకొని తీసుకుంటున్నాం. దీన్ని గవర్నమెంట్ మీద మనము బురద చల్లడం ఏదన్నా. అంటే దళారీ వ్యవస్థ గురించి, రైతు గురించి మేము మాట్లాడలేదు, అభివృద్ధి గురించి అడుగుతున్నాం, సంక్షేమ పథకాల గురించి. అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధి ఎక్కడ చెందలేదు నాకు చూపిండి. గతంలో చూశారా మీరు రోడ్ల పరిస్థితి చూశారా? గతంలో కంటే ఇప్పుడు చూశారా? పెనుగొండలో కనివిని ఎరగని రకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితేనేముంది, అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ అయితేనేముంది, ఇవన్నీ ఉన్నాయి. పెనుగొండ కొండ మీద ఎప్పుడన్నా రోడ్డు చూశారా మీరు? అసలు ఎక్కడన్నా చూశారా? ఒకటి. రెండోది, పెనుగొండ నుంచి మీరు మడకశిర రోడ్డు చూడొచ్చు, అభివృద్ధి కాదా? ఈరోజు పెనుగొండలో ఎంత విశాలమైన రోడ్లు వేస్తున్నారు, సోమందపల్లిలో ఎంత విశాలమైన రోడ్లు ఉన్నాయి. ఓకే, ఒకవైపు ఏఐపిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా కాకుండా సోమందేపల్లి మండలం నాయన సర్పంచ్గా కాకుండా ఒక కుటుంబ సభ్యులు ఇంకా మచ్చకి మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా?
చాలానే చేశాము. అంటే చెప్పుకుంటే బాగుండదు. ఏదైనా సాయం చేసి మనం పేర్లు చెప్పుకోకూడదు. కానీ గతంలో గడ్డం తాండా అని చెప్పేసి ఇక్కడ గోరెంట్ల మండలానికి సంబంధించిన ఓ వ్యక్తి చనిపోతే ఆయనకి చిన్నపిల్లలు ఉన్నారంటే ఆర్థిక సాయం చేయడం జరిగింది. కదిరి మండలంలో అదే అక్కడ బాబేనాయక్ తాండాలో ఓ వ్యక్తి చనిపోతే అక్కడ కూడా సాయం చేయడం జరిగింది. సోమందేపల్లి మండలంలో మీరు గుర్తుపెట్టుకోవాలా, లోకల్గా 2 కుమారులు ఉన్నారు. ఆయనకు చనిపోతే కనీసం పట్టించుకుంటే పాపానికి పోలే. ఆయన పాడి మోసి ఆయనకు ఆర్థికంగా, ఆమె ముసలామె ఆమెకు ఆర్థికంగా ఏదో సాయం చేసి ఆ పాడి మోసి స్టార్టింగ్ శవాన్ని ఎత్తుకుపోయి లాస్ట్కి దానం చేసేంతవరకు కూడా నేను ముందు చేయడం జరిగింది. అదేవిధంగా మహాత్ముడు మన బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత రచయిత ఆయన మంచి నాకు సాయం చేసే ఇది వచ్చింది. ఎందుకంటే మా బాబాయ్ గారు హైదరాబాద్లో పారిశ్రామికవేత్త సునీత శంకర్లాల్ నాయక్ గారు, బాబాయ్ ఈ రకంగా సోమందేపల్లిలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలనుకుంటున్నారు. గతంలో పాతది ఉన్నింది సోమందేపల్లి టౌన్లో అంబేద్కర్ సర్కిల్లో. ఇప్పుడు మనము చాలామంది దాతలను అడిగాము, ఎందుకు 5,000 2,000 ఇస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఏదైనా మనము ఏదైనా చేద్దాము అంటే సహాయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే రాజ్యాంగంలో రచయించిన వ్యక్తిని ఈరోజు ఆయన విగ్రహం ఇప్పించే భాగ్యము అది మా బాబాయ్ గారికి మాకే అనుకూలమైంది. సోమందేపల్లి మండలంలో విగ్రహం కేంద్రంలోనే అంబేద్కర్ విగ్రహం కూడా ఇప్పించడం జరిగింది. ఓకే, ఎక్కడి నుంచి తెప్పించారు? హైదరాబాద్లో నుంచి తెప్పించాము. హైదరాబాద్ నుంచి ఆ విగ్రహాన్ని ప్రత్యేకంగా వెహికల్లో వేసుకొని వచ్చి వాళ్ళే తెచ్చి ఇక్కడ ఫిట్ చేసిపోయేలాగా బాడీకి మేమైతే విగ్రహానికి డబ్బులు ఇచ్చాము. విగ్రహానికి ఎంతైతే కాస్ట్ అయిందో అది 1,40,000 ఇచ్చాము. మరి దానికి రాను పోను ట్రాన్స్పోర్టింగ్ అంతా మన సోమందేపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ గారి భర్త నరసింహమూర్తి గారు, ఆయన కూడా ఆ ట్రాన్స్పోర్టింగ్ ఎక్స్పెండిచర్ అంతా ఆయనే భరించుకున్నాడు. విగ్రహానికి మేము దాతలయ్యాము, ఆయన దీన్ని చేశారు. అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసిపోతున్నారు 100%. ఎందుకు అలాగా? ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా ఒక బడుగు బలహీన వర్గాలే. ఎక్కడ దీంట్లో అగ్రం ఏముంది, తక్కువ ఏముంది, ఎక్కువ ఎక్కడ ఉంది? ప్రతి ఒక్కరు చచ్చిపోతే ఈరోజు ఇంట్లో రేపు మంటలో ప్రతి ఒక్కరు అది శాశ్వతమే. చనిపోవడం అనేది జననం ఎంతో, మరణం కూడా అంతే. బతకడం అర్థం, చనిపోవడం. ఎన్ని రోజులని బతికామన్నది కాకోకుండా ఎలా బతికామనేది చెప్పాలనే తప్ప వేరే ఉద్దేశాలు ఉండవు. దీంట్లో రాజకీయం ఉండదు. అభివృద్ధి గురించి మీరు ఒకటి గమనించాల. గవర్నమెంట్ వచ్చిన తక్షణం దాదాపు అడ్మినిస్ట్రేషన్ రెడీ కావడానికే దాదాపు 3 నుంచి 4 నెలలు పడుతుంది. ఆయన మొట్టమొదటిసారి సీఎం అయిపోయారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిన 6-7 నెలలకే మనకు మహమ్మారి కరోనా వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి అనేది సెకండరీ. చెప్తాను, ఊపిరి ఉంటే ఉప్పమ్ముకొని బతుకుతామని చెప్పి దాదాపు 2 సంవత్సరాలు కరోనా నుంచి ఇంత కరోనా ఉండి చాలామంది లక్షల్లో జనాలు చచ్చిపోతున్నారు. నా జనాన్ని ఎలా కాపాడుకోవాలనే తాపత్రం పడ్డాడు ఆయన తప్ప అభివృద్ధి అనేది మళ్ళీ బతికి ఉంటే కదా మనం అభివృద్ధి చూద్దాం. చచ్చిపోవడం, ఎవరు ఎక్కడ చచ్చిపోతున్నారో కూడా తెలియదు. అంత దీనమైన పరిస్థితుల్లో కరోనా విజృంభించింది. అయితే ఆ విషయాన్ని మనము ఫస్ట్ బతకాలి కదా. బతికించుకోవాలంటే ఏం చేయాలా? ఇక్కడ వాలంటరీ వ్యవస్థ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, అదేవిధంగా ఏఎన్ఎంలు కావచ్చు, ప్రతి ఇంటికి వెళ్ళి కూరగాయలు అయితేనేముంది, వాళ్ళకి ఏదైతే టాబ్లెట్లు అయితేనేముంది, మెడిసిన్ ఏమైతేనేముంది, అవన్నీ ఇండ్లకు అందించడంలో చాలా ఇది. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మీరు గుర్తుండొచ్చు, మీకు గ్రామ పంచాయతీలో సపరేటు కరోనా వచ్చినప్పుడు వాళ్ళకి సపరేట్ స్కూల్లో పెట్టి మనం ఇచ్చేయడం జరిగింది. అది క్వారంటైన్స్ గ్రామాల్లో ఎప్పుడన్నా విన్నారా? గ్రామాల్లో కూడా గ్రామాల్లో కూడా చాలా మంది చూస్తున్నారు. బయట నుంచి చాలా మందికి తెలియదు. క్వారంటైన్లో అంటే జైల్లో పెట్టినట్లు ఫీల్ అయిపోతూ ఉంటారు జనాలు. ఆ క్వారంటైన్లో ఉత్తమంగా వాళ్ళకి పరుపులు, వాళ్ళకి సపరేట్ భోజనాలు అయితేనేముంది, సపరేట్ వాళ్ళకి ఏవైతే ట్రీట్మెంట్ కూడా అక్కడే అందించడం జరిగింది. అది కూడా అభివృద్ధి అని చూసుకోవాలి కదా మనం. అభివృద్ధి అనేది సెకండరీ. అభివృద్ధి చేస్తాం, ఎందుకు చేయరు? కంపల్సరీ చేస్తారు. ఇప్పుడు చేసేవన్నీ అభివృద్ధి పనులే, చాలానే చేసుకుంటారు. ఒక పక్కన కరోనాను జయించుకుంటూ, మరో పక్కన కరోనాతో పాటు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలను పూర్తి చేసుకుంటూ, కరోనాలో కూడా ఏవైతే పథకాలు అందాలో అవి అకౌంట్లో కూడా డబ్బులు పడడం కూడా మీరు కలారా చూశారు కదా బాబా గారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఓకే, అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే ఆ పక్కన పెట్టేస్తే
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా భారతదేశంలో పేరు ప్రఖ్యాతలు సాధించిన గ్రామం మీ నారాయణ చెరువు తాండా. ఎందుకంటే ఇక్కడ ఒక హైకోర్టు జడ్జి ఇక్కడి నుంచి వెళ్ళారు, బీఎస్ఎఫ్లో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక కలెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్క సంస్థలో కూడా ప్రతి ఒక్కరు ఏదో విధంగా భారతదేశానికి సేవలు అందిస్తూనే ఉన్నారు. చాలామంది ఉత్తమ ఉపాధ్యాయులతో పాటు చాలామంది ఉద్యోగులను అందించిన ఘనత ఉన్న గ్రామం మీ నారాయణ చెరువు తాండా. ఇలాంటి గ్రామంలో పుట్టి పెరిగిన వాళ్ళు మీరు ఉద్యోగం వైపు ఎందుకు అడగలేదు, రాజకీయ వైపు ఎందుకు వచ్చారు? బాగానే చెప్పారు, ఈ క్వశ్చన్ బాగానే ఉంది. ఎందుకంటే మీకు ఇంతకు మునిపే చెప్పాను, కొన్ని అనివార్య కారణాల వల్ల చదువు అయితే పూర్తి చేసుకున్నాను, కానీ ఉద్యోగం పట్ల మాకు ఎందుకో ఇంట్రెస్ట్ పోలే. దాదాపు గతంలో మా ఊరికి దేశంలోనే ఒక పేరుంది, నాగినేని చెరువు తాండా అంటానే దేశంలోనే ఉంది. చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ నుంచే తయారు. హైకోర్టు జడ్జిని అయితేనేముంది, ఎస్పీలు అయితేనేముంది, కలెక్టర్ గారులు అయితేనేముంది, అదేవిధంగా స్టేట్ కమిషనర్లు కూడా ఈ గ్రామం నుంచి పోయిండే వాళ్ళు చాలామంది గొప్పలు ఉన్నారు. అయితే లంబాడ ఠక్కర్ బాబా హాస్టల్ అని చెప్పి పెనుగొండలో గతంలో చాంప్లా నాయక్, స్వర్గీయులు చాంప్లా నాయక్, మరి అదేవిధంగా రంజిత్ నాయక్, వీళ్ళు ఆ రోజు స్థాపించి గంజి అంట, అప్పుడు గంజి అనేది పోసేవాళ్ళు. ఆ గంజి తాక్కుంటూ కష్టపడి చదివి వాళ్ళు ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే ఆ విషయానికి నేను నిజంగా శిరస్సు ఉంచి వాళ్ళకందరికీ నమస్కరించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆదర్శంగా తీసుకుంటూ వాళ్ళైతే ఉద్యోగాల పట్ల పోయారు. రాజకీయం పట్ల మనం ఎందుకు పోకూడదు, రాజకీయంలో ఏదో ఒకటి చేయాలా, ఈ వయసులో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే చిన్న వయసులోనే నేను రాజకీయంలో రావడం, 43 సంవత్సరాల్లోనే సర్పంచ్ కావడం. ఇప్పుడు నాకు 43 సంవత్సరాలు అంటే దాదాపు 3 సంవత్సరాల క్రితం అంటే 40 సంవత్సరాలు నేను సర్పంచ్ కావడం అనేది ఇది. అదేవిధంగా చురుగ్గా నేను పనిచేస్తున్నా. మీకు గుర్తుందేమో, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అని చెప్పేసి మా గిరిజన అంటే మా బంజారా జాతికి ఆ వ్యక్తి ఎవరో కాదు, పూజారి శ్రీ రంజిత్ నాయక్ గారు, ఆయన స్థాపించిన సంస్థ. ఎందుకంటే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ స్థాపించి సేవాగడు మా కులదైవం అంటే సద్గురు సేవాలాల్ మహారాజ్ ఎక్కడైతే పుట్టారో, ఆయన ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగాడు, ఏం పరిస్థితి, మన జాతిని ఎలా ముందుకు తీసుకెళ్లారు అనే ఉద్దేశంతో గుర్తించే ఈరోజు సేవాగఢ్ నిర్మించడం. సేవాగఢ్ ఈరోజు దేశంలోనే ప్రసిద్ధి పొందిన గాంచిన ఒక క్షేత్రంగా ఏర్పడింది. ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇక్కడ మా తాండాలో, చాలా గొప్ప వ్యక్తులు. అదే నాకు ఒక వండర్ అనిపించేది ఏమంటే, ఎక్కడా లేని విధంగా ఆ దేవుడు మా తాండాన్ని ఇంత గొప్పగా వరం ఇచ్చినాడంటే చాలా గొప్పది. ఆ అదృష్టం కూడా దాంట్లో కూడా నా భాగంగా నేను రాజకీయ పరంగా మా జాతికి ఏదో సేవ చేయాలా, పార్టీ పట్ల ఉన్న చిత్తశుద్ధిని దృష్టిలో పెట్టుకొని నా జాతిని మరి నన్ను నమ్ముకున్న ఇతర ప్రజలను కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలో రావడము. ఎందుకో నాకు అబ్బలే రాజకీయంలోనే ఉండగానే రాసినారేమో ఆ దేవుడు, నేను రాజకీయంగానే ఉన్నాను. ఉద్యోగపరంగా లేకుండా అంతే ఏదో ఒక విధంగా ఉద్యోగం కదా, రాజకీయం అనేది కూడా నాకు తెలిసినట్లు సేవ చేయడం అనేది కూడా నాకు ఉద్యోగమే. ఓకే, అయితే నారాయణ చెరువు తాండాలో మీరు రాజకీయ పరంగానే స్థిరపడ్డారు, రాజకీయ పరంగా భవిష్యత్తు కార్యాచరణగా ఉండబోతుంది. ఓకే, అయితే మీ వల్ల అంటే మీ తరపున చాలామంది ఎవరికన్నా కానీ ఉద్యోగాలు రాకుండా ఉండే వాళ్ళ కోసం కానీ, నిరుద్యోగులు కానీ, చాలామంది పేదవాళ్ళు కానీ, అంటే ఎవరికన్నా మీరు సాయం చేసిన దాఖలు ఏమైనా ఉన్నాయి? అంటే ఎవరికన్నా హెల్ప్ చేయడం కానీ? చాలానే ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే సంఘం తరపున చేయడం చాలా జరిగింది. ఏ పేద కుటుంబంలో వ్యక్తి చనిపోయినా వారికి ఆర్థిక సహాయంగా 5,000 10,000 ఇవ్వడం ఓ సంఘంలో. అదేవిధంగా సంఘం తరపునతో పాటు చాలామంది ఫోన్ చేసి ఫోన్లో గ్రూప్లో పెడతానే ఈ కుటుంబంలో ఈ రకంగా డ్యామేజ్ జరిగి ఒక వ్యక్తి పెద్ద మనిషి అంటే ఆ కుటుంబ పెద్ద మరణించడం జరిగింది, ఆ కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయంటే చాలామంది హెల్ప్ చేయడం జరిగింది. 100 రూపాయలు కావచ్చు, 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, వాళ్ళతో వచ్చిన సాయం తీసుకువెళ్ళి ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఓ జిల్లా అధ్యక్షుడిగా, మరి అదేవిధంగా చాలామంది పెద్దోళ్ళ సమక్షంలో వాళ్ళ ఇంటికి చేరుస్తుంటే ఎంత ఆనందం పడేవాళ్ళు తెలుసా. ఓకే, అయితే ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా మీ సోంపల్లి మండలంలో నాయన సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మీకు సత్యసాయి జిల్లా సేవా సంఘ అధ్యక్షుడు అంటే AIBSS జిల్లా అధ్యక్షుడిగా బంజారాలు మిమ్మల్ని ఎంచుకున్నారు. ఎలా ఉంది ఈ ప్రయాణం? ఎలా? ఒకవైపు సర్పంచ్గా, ఒకవైపు కుటుంబ బాధ్యతగా పెద్దగా ఈ రెండు నిర్వర్తిస్తూ 3వ పడవ ఎక్కారు ఇప్పుడు AIBSSగా. ఆ ప్రయాణం ఎలా ఉంది? అయితే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ, ఓ సేవా గుణంతో ఏర్పడిన సంస్థ. ఆ సంస్థ పార్టీలకి, ఆ సంస్థకి అసలు ఏమాత్రం పొందునుండదు. పార్టీ వేరు, సంఘం వేరు.
సంఘం సిద్ధాంతాలు వేరు. సంఘం సిద్ధాంతాలు వేరు. సంఘమే, పార్టీనే. సంఘంలో పోయేటప్పటికి సంఘంలో ఏవైతే సమస్యలు ఉన్నా, జాతి పట్ల ఏవైతే సమస్యలు ఉన్నాయో, అధికార పార్టీ అయితేనేముంది, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అయితేనేముంది, మన జాతికి అన్యాయం జరిగిందంటే వాళ్ళకు కూడా నిలదీయడానికి రెడీగా సిద్ధంగా ఉంటాను జిల్లా అధ్యక్షుడిగా. మరి సంఘాన్ని పక్కన పెట్టేసి ఈరోజు సర్పంచ్గా వస్తే రెండు విధాలుగా నేను బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలా. పార్టీకి వచ్చే వాళ్ళకు పార్టీలో ఏవైతే సమస్యలు నా గ్రామం పట్ల కానీ, నా మండలం పట్ల కానీ, నా నియోజకవర్గం పట్ల పార్టీకి మాత్రం సంబంధించిన పనులు, ఆ కార్యక్రమాలే చేశాను. అక్కడ సంఘాన్ని పార్టీలో ఇన్వాల్వ్ చేయను, పార్టీని తీసుకెళ్లి సంఘంలో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేసే ప్రసక్తి అయితే ఏఐబిఎస్ అధ్యక్షుడిగా మీరు కొనసాగుతూనే ఉన్నారు. అయితే ఏఐబిఎస్ఎస్ ఏర్పడిన తర్వాత అంటే ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల ఒక పుకారు వినిపిస్తుంది, పుకారు షికారు చేస్తుంది. అంటే ఏఐబిఎస్ వచ్చేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే సంస్థ అనేసి ఒక రూమర్లు వస్తున్నాయి. అంటే ఎంతవరకు వాస్తవం? అంటే ఒక సంస్థగా ఉండి అంటే చిన్న గ్రామ స్థాయి నుంచి మీరు భేదవాళ్ళకి కావచ్చు, మీరు ఇంత చెప్పారు ఆర్థిక సంఘం, అంటే మీరు ఏఐబిఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే రాజకీయ భవిష్యత్తు కోరే చేస్తున్నారా, లేదంటే ప్రజలకు మంచి చేయాలని చేస్తున్నారా? ఒకటి బాబా గారు, మేమేమంటున్నామంటే సంఘం ఒక కార్యాచరణ ఏముంటే రాజకీయంగా బలపడడం ఒకటి, మా జాతి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేయడం కోసం సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సంఘానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, అసలు పొందే లేదు. పార్టీ వేరు. ఈ సంఘంలో ఉన్న వ్యక్తులు చాలా పార్టీల్లో ఉన్న వాళ్ళ వ్యక్తులే ఉన్నారు. అయితే ఎక్కడైతే మీరు సమస్య జాతి పట్ల వస్తుందో అప్పుడు కేవలం సంఘంలో ఉన్న జాతికి అయితే ఎవరైతే ఉన్నారో ఆ జాతి వాళ్ళు మాత్రమే పోయి చేస్తాం తప్ప పార్టీలకి ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేసే ప్రసక్తి అయితే లేదు. అంటే ఏఐబిఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ కూడా సంబంధం లేదు, అసలు ఏమాత్రం లేదు. అసలు దాంట్లో మీరు గుర్తుపెట్టుకుంటే ఎక్కడన్నా చూసారా? ఎక్కడన్నా క్లిప్పింగ్ చూపించండి. ఏఐబిఎస్ కానీ మన వైఎస్ఆర్ పార్టీ కానీ ఎక్కడన్నా మీరు పొందు చూసారా? మీకు మన రీసెంట్గా లాస్ట్ మంత్ పుట్టబొట్లో జరిగింది కదా ఏఐబిఎస్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతలో. అది ఏఐబిఎస్ అని జరగలేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సిపి గిరిజన ప్రజా గర్జన, మీరు గుర్తుపెట్టండి, గిరిజన ప్రజా గర్జన. ఏఐబిఎస్ అనే మాట ఎక్కడన్నా ఉందా? అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏఐబిఎస్లో పనిచేసే నాయకులు, కార్యకర్తలు అంత దాంట్లో వెళ్ళారు కదా. నేను అదే అంటున్నా, గతంలో కూడా ఇదే అన్నాను, ఇంతకు మునుపు ఇదే అన్నాను. పార్టీకి దానికి సంబంధం. నేను ఈ సంఘంలో రాకమునుపే, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంలో రాకమునుపే జనరల్ పంచాయతీకి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచ్. నాకు 2 కుటుంబాలు ఉన్నట్ల, నేను 2 కన్నులు ఉన్నట్ల. వైఎస్ఆర్ పార్టీ ఒక కన్ను అయితే రెండో కన్నే ఏఐబిఎస్. ఏ కన్నును పొడుచుకోలేని పరిస్థితి నాది. ఎందుకంటే నేను సంఘం రాకముందు ఏఐబిఎస్ సంఘం రాకముందే నేను ఆల్రెడీ జనరల్ పంచాయతీ సర్పంచ్ అని మీకు చెప్పాను. అయితే నా మీద నమ్మకంతో మా జాతి వాళ్ళ మొత్తం గుర్తించి, నా బంజారా జాతి అంతా గుర్తించి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నుకున్న సంవత్సర కాలంలోనే ఏ రకంగా నేను ముందుకు తీసుకెళ్ళాను మీరందరూ చూస్తూనే ఉన్నారు, మా జాతి కూడా చూస్తుంది. కొన్ని కుటుంబం అన్నాక కొన్ని కలహాలు జరుగుతుంటాయి బాబా గారు, కలహాలు ఉంటాయి. అయితే ఇప్పుడు 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. 2014లో శంకరనారాయణ గారు పెనుగొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 19లో మళ్ళీ శంకరనారాయణ గెలిచారు, 2 సార్లు మినిస్టర్ అయ్యారు. శంకరనారాయణ గారితో ప్రయాణం ఎలా ఉంది? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన బెనూరు నిజంలో అభివృద్ధి పనులు ఏం చేశారు? ఒకటి గుర్తు పెట్టుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడము, శంకరనారాయణ సార్ గారు ఎమ్మెల్యే కావడం, అది మినిస్టర్ కావడము, 2 మాకు మంచి శుభవార్తే. దానికి తోడు మమ్మల్ని అందరూ సర్పంచ్ చేసుకోవడం, అన్ని శుభవార్తలే ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగిందంటే సార్ ఎందుకో కానీ కొన్ని విషయాల్లో చురుగ్గా పాల్గొనలే. మా శంకరనారాయణ సార్ ఎందుకో కానీ ఇప్పుడు ఒక కుటుంబం అన్నకు 2 అన్నతమ్ములు కొట్లాడుకుంటే సహజమే, కొట్లాడుకుంటారు. కొట్లాడుకున్నప్పుడు 2 అన్నతమ్ములను పిలిపించి, తండ్రి స్థానంలో ఉండే వ్యక్తి 2 అన్నతమ్ములను పిలిపించి, నాన్న ఇది నీ పద్ధతి బాగలేదు, నీ పద్ధతి ఇది బాగలేదు అని చెప్పి కాంప్రమైజ్ చేసే బాధ్యత ఎవరికి ఉంటుంది? తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి నాయకుడు. ఆ నాయకుడు ఎందుకు ఆ విషయంలో మాత్రం వెనకబడిపోయాడు? అంటే ఏం జరిగింది? అది శంకరనారాయణ గారు కొన్ని విషయాల్లో పట్టించుకోవాలంటున్నారు, మీరే కాదు చాలామంది కూడా ఆయన పైన ఎంత మంచిగా ఉండే వాళ్ళు ఆయనకి అంతే దూరం అయ్యారు. కారణం ఏంటి? ముఖ్య కారణం ఏంటి? కేవలం కొంతమంది వ్యక్తులు ఆయనకి భజనలు చేశారు. అది మీకు అందరికీ తెలిసిందే, పేర్లు అయితే చెప్పను. కానీ ఆ వ్యక్తులు భజన చేయడం వల్ల కేవలం
శంఖ ఊదినట్టు వాళ్ళ మాట వాళ్ళు ఊదింది మాత్రం వినిపించింది, మిగతా వాళ్ళ పరిస్థితి ఎందుకో కానీ ఆయన పట్టించుకుంటే పాపన పోలే. అయితే ఏది ఏమైనప్పటికీ ఓ జనరల్ పంచాయతీలో సర్పంచ్ చేయడానికి మూల కారణం మా శంకర్ నారాయణ సార్ గారే. ఓకే, శంకరనారాయణ వెళ్ళిపోయారు. అయితే 2019 అయిపోయిన తర్వాత 2024 ఇంకా కేవలం 30 రోజులు 35 రోజులు ఎలక్షన్ రాబోతోంది. ఈసారి ఎలక్షన్లకు తెలుగుదేశం పార్టీ బీజేపీతో జనసేనతో పొత్తు పెట్టుకుని మరీ వస్తుంది. ముఖ్యంగా పెనగొండ నియోజకవర్గంలో శంకరనారాయణ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఇక్కడ కొత్త అభ్యర్థిని కళ్యాణదుర్గం ఉషశ్రీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. ఉషశ్రీ చరణ్ గారు రాకముందు ఉషశ్రీ వద్దు శంకరనారాయణ ముద్దుని చాలామంది వైసీపీ నాయకులే రోడ్డు ఎక్కారు, నిరాహార దీక్షలు కూడా చేశారు, ఆమరణ నిరాహార దీక్షలు. సో అదే నాయకులు ఇప్పుడు శంకరనారాయణ వద్దు ఉషశ్రీ ముద్దుని తిరుగుతున్నారు. అంటే ఎలా ఉంది? అందరూ చాలామంది గోపీలు ఎక్కువ ఉన్నట్టున్నారు పార్టీలో. అయితే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి బాబా గారు, అధిష్టానం ఎవరికైతే టికెట్ కేటాయిస్తుందో అధిష్టానం మేరకు ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు పనిచేయించింది. ఈ కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబం. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది చాలా పెద్దది, అది మీకు తెలిసిన విషయం. కానీ విని ఎరగని 151 స్థానాలు గెలిచడం అంటే ఈడే లేదు. ఇప్పుడు కూడా వైనాట్ 175 అంటున్నారు మా జగన్ సారు, ఇంచుమించు పుంజుకోవచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఉషాశ్రీ మేడం గారు వచ్చారు. నేను ఇంతగా చెప్పాను, కుటుంబంలో అనేది మామూలుగా కాంట్రవర్సీలు ఉంటాయి, కొంతమందికి గిట్టక కొంతమందికి గిట్టకపోక అని అంటారు. బట్ ఏది ఏమైనప్పటికీ కానీ మేము జగన్మోహన్ రెడ్డి సార్కి సీఎం చేసుకోవడం ఖాయము, ఉషాశ్రీ మేడం గారికి మళ్ళీ ఎమ్మెల్యే చేసుకోవడం ఖాయము, ఇది తథ్యం. అయితే ఉషశ్రీ గారికి పోటీగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థినిగా సవితమ్మ గారిని నియమించారు. సవితమ్మ గారు నినాదం ఒకటే చేస్తున్నాను, నేను లోకల్గా ఉన్నాను, ఉషశ్రీ నాన్ లోకల్ అంటున్నారు. అయితే నేను ఇక్కడే ఉంటాను. గతంలో శంకరనారాయణ గారు బయట వ్యక్తి ధర్మం నుంచి వచ్చారు, సంపాదించుకున్నారు, అభివృద్ధి చేయలేదు, వెళ్ళిపోయారని ఆమె ఆరోపించారు. కళ్యాణదుర్గం వెళ్ళి కనుక్కోండి ఉషశ్రీ గారి గురించి, ఆమె వస్తుంది, మీరు గెలిపించినా ఆమె ఉండదు, వెళ్ళిపోతుంది అని నిందలు వేస్తున్నారు, ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యంగా ఏం చెప్తున్నారు, లోకల్ నాన్ లోకల్ వారు జరుగుతోంది. ఉషశ్రీ గారు లోకల్ కాదు, నేను లోకల్, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది సబితమ్మ గారు చెప్తున్నారు. దీనికి కొన్ని విషయాలు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాహుల్ గాంధీ ఎక్కడ పుట్టారండి? రాహుల్ గాంధీ ఎక్కడ? దేశంలో పుట్టారు. ఈరోజు కేరళ రాష్ట్రంలో వచ్చి ఇక్కడ పోటీ చేసి ఎంపీ స్థానానికి పోటీ చేసి ఈరోజు నామినేషన్ వేయడానికి పోతున్నారు. అంటే రాహుల్ గాంధీ లోకలా నాన్ లోకలా? నాన్ లోకల్ అవుతారు కదా, నాన్ లోకల్ అని అంటున్నా. అంటే ఈ భారత రాష్ట్రంలో భారత రాజ్యాంగంలో ఏ భారత పౌరుడైనా ఎక్కడైనా వచ్చి పోటీ చేసే స్వచ్ఛత ఆ రోజు రాజ్యాంగంలోనే కల్పించినారు. లోకల్ నాన్ లోకల్ది ఏముంది? పని చేసుకుంటా పోతా అంటే లోకల్కి నాన్ లోకల్ తేడా ఏం పెద్ద కనిపించదు. లోకల్ ఉషశ్రీ గారు అభివృద్ధి చేయలేదు, దానికి ఎగ్జాంపుల్ కళ్యాణదుర్గమే తీసుకుందాము. కళ్యాణదుర్గం ఎటువంటి అభివృద్ధి చేసలేదు, ఇక్కడేం చేస్తారు ఆమె అని ఉషశ్రీ గారి మీద చెప్తున్నారు సవితమ్మ గారు ఆరోపణ. తెలుగుదేశం పార్టీ వర్గాలు అదే చెప్తున్నాయి. నేను ఒకటి చెప్పనా, మన మహిళల పట్ల మనం ఎక్కువ మాట్లాడకూడదు, కానీ ఈమె ఎవరైతే మన సవితమ్మ గారు ఉన్నారో టీడీపీ పార్టీ తరఫున అభ్యర్థి, ఆమె 5,000 రూపాయలు ఏడో ఖర్చు పెట్టి ఎవరు చనిపోతే అక్కడ సేవల కాడ వెళ్ళిపోతుందంతే తప్ప ఆమె అభివృద్ధి ఎక్కడ చేసింది? ఎంతమందికి సాయం చేసిందండి నాకు చెప్పండి. అన్న క్యాంటీన్ పెట్టింది కదా. అన్న క్యాంటీన్ ఎక్కడ? దేనికి పెట్టింది కదా? అవును, 5 రూపాయలకి అన్నం పెడుతుంది. అవును, 5 రూపాయలు అన్నం పెడుతుందంటే గిన అన్న అన్ని చోట్ల ఉందా? అన్ని మండలాల్లో పెట్టిందా? అన్ని మండలాల్లో పెడతానని చెప్పింది. అంటే చూడండి బాబా గారు, చెప్పడం వేరు, కదా చెప్పడం వేరు, పెట్టడం వేరు. ఇక్కడే చూడొచ్చు మీరు, కరోనా టైంలో కూడా కేవలం 100 మందికో 150 మందికి భోజనాలు పెడతానే. ఓకే, ప్రతి సంవత్సరము పెనుగొండలో చాలా మంది నిరుపేదలు ఉంటారు కదా, ముస్లిం మైనారిటీ కావచ్చు, రంజాన్ పండుగ వచ్చిందంటే వాళ్ళకి తోఫాలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, అవి ఇచ్చింది కదా. కరోనా టైంలో ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు ఇచ్చింది. అదే సంక్షేమ పథకాలు ఎలా ఇస్తున్నారో ప్రభుత్వం, ఆమె కూడా అలా చేస్తూనే వచ్చింది కదా. ఒక నియోజకవర్గంలో కేవలం పెనుగొండ టౌన్లో ఇచ్చుకుంటే కాదండి, 5 మండలాలు ఉంటాయి ఈ నియోజకవర్గంలో. 5 మండలాల్లో సముచిత న్యాయం చేసే కెపాసిటీ ఉండేవాళ్ళే మీరు చూసుకోవచ్చు. అంటే 5 మండలాలు కూడా నేను న్యాయం చేశాను, ప్రతి చోట ఎవరికి సాయం కన్నా చేశాను, ప్రతి ఒక్క సాయం బయట చెప్పుకోవాల్సిన అవసరం లేదు కూడా అని చెప్పే కదా. ఒక పెనుకొండ టౌన్లో మీరు చూసుకోవచ్చు, కేవలం సవితమ్మ అనే పేరు వినపడుతుంది. లోకల్ అంటున్నారు, నాన్ లోకల్ అంటున్నారు, కానీ గోరెంట్ల తీసుకోండి, ఇక్కడ పరిగి తీసుకోండి, రొద్దం తీసుకోండి, ఇంక్లూడింగ్ సోమందెపల్లో తీసుకోండి, ఎక్కడన్నా ఆమె ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? క్యాడర్ ఉందండి, వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఉంది, క్యాడర్ కాపాడుకుంటుంది. ఈ క్యాడర్లో ప్రతి వ్యక్తి క్యాడర్లో ఉన్నారు. క్యాడర్ ఉండేవాళ్ళు అసలు ఎక్కడ కూడా డోకా పడాల్సిన అవసరం లేదు. క్యాడర్ 101%, వైనాట్ 175 అనేది కూడా
మేము సాధించగలమని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఉషశ్రీ గారికి పై చేయంటారు. 101% మీరు చూసి చూడండి. శంకరనారాయణ సార్ కంటే ఎక్కువ మెజార్టీ ఈసారి మళ్ళీ ఉషాశ్రీ మేడం గారికి గెలిపించుకోవడానికి 101% అందరూ ప్రతి ఒక్క మన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కంకణం కట్టుకున్నారు. 2019 కంటే 2024లో కూడా దానికంటే రెట్టింపు మెజార్టీ తెచ్చే బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది. కార్యకర్తలను గుర్తుపెట్టుకుంటే ఏదన్నా పార్టీ ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు కూడా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా జగన్ సార్ అంటే పిచ్చి అభిమానులు ఉన్నారు. ఇక్కడ ఫ్రేమ్ చూస్తారు, అక్కడ ఎక్కడ చూస్తారంటే జగన్ సార్ని చూస్తారు, ఇక్కడ సంక్షేమ పథకాలను చూస్తారు. పూర్తి స్థాయిలో మీకు తెలిసిందే వాళ్ళు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ మెజార్టీ ఈసారి పెనుగొండ నియోజకవర్గంలో తెస్తాం కూడా. అయితే ఇప్పుడు సోమందేపల్లి మండలం తీసుకుంటే, ముఖ్యంగా చూసుకుంటే సోమందేపల్లి మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో 2 వర్గాలుగా కనిపిస్తున్నాయి. కారణం ఏంటి? ఒకటి ఇంతకు మునిపే చెప్పాను, కుటుంబం అన్నప్పుడు చిన్న పెద్దను మన పుట్టిన ఏళ్ళే సరిగ్గా లేవండి, మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఎన్ని కొట్లాట్లున్నా ఎన్ని వర్గాలున్నా కూడా పార్టీకాడ వచ్చే వాళ్ళకి మనమంతా ఒకటే అనే భావంతో ముందుకెళ్తాం. ఓకే, అంటే ఇంటికి సంబంధించిన సమస్య అయితే 4 గోడల మధ్య కూర్చొని చర్చించుకుని సరిపోతుంది. కానీ 4 గోడలు దాటి బయటకు వచ్చారు. ఎగ్జాంపుల్ తీసుకునే శంకరనారాయణ పైన ఎన్ని దాడులు జరిగి మీరు చూశారు. కొన్ని స్టేట్ న్యూస్ కూడా అయ్యాయి. మీ పార్టీ చెందిన వాళ్ళు, మీ సామాజిక వర్గానికంటే ప్రతి ఒక్కరి సామాజిక వర్గం చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. అందులో చాలామంది వచ్చేసి ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు. సాక్షాత్తు మంత్రి గారు వచ్చినా కూడా, అంటే ఇంకో మంత్రి గారు వచ్చినా కూడా ఆ మంత్రి గారు కాన్వాయ్ మీద చెప్పు కూడా ఇచ్చారు. ఎక్కడా జరగలేదు. కేవలం స్టేట్ న్యూస్లో మన సోమందేపల్లి పెనుగొండ దాంట్లోనే జరిగాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, శంకరనారాయణ సార్ గారికి కేవలం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల, వ్యక్తిగత కక్షల వల్ల ఆయన మీద కక్ష సాధింపు చేశారు తప్ప పార్టీ మీద ఎటువంటి కక్షలు లేవు. ఓకే, పార్టీకి వ్యక్తిగతానికి అసలు సంబంధం లేదు. అది వ్యక్తిగతం అయిపోయింది, పార్టీ సంబంధం లేదంటారు. ఎస్. ఓకే, అయితే ఇప్పుడు మీరు సోమందేపల్లి మండలంలో నారాయణచూరు గ్రామం, దాని తర్వాత బుచ్చయ్యగారిపల్లికి సంబంధించి సర్పంచ్ కాబట్టి, మీ సర్పంచ్ అయినప్పటి నుంచి ఇక్కడ చేసిన అభివృద్ధి పనులు ఏంటి? ఇందాకే చెప్పాను నేను, నాగనేంచర్లో ఇంటింటికి కొల వేయడం కానీ, బుసాగారపల్లిలో ఇంటింటికి కొల వేయడం కానీ, కాలువలు అయితేనేముంది, రోడ్లు అయితేనేముంది, ప్రతి ఇంటికాడ లైట్లు అయితేనేముంది. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్గా చేసే పనులు ఇవి తప్ప వేరే ఏముండవు. ఇంకోటి ఏమంటే సర్పంచ్లు కూడా పని తగ్గించడానికి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు సచివాలయ వ్యవస్థ పెట్టేసి మాకు పని భారం పూర్తిగా తగ్గించేసి హ్యాపీగా ఉన్నాం మేమంతా. ఓకే, అయితే సర్పంచ్లుగా ఉండే ప్రతి ఒక్క సర్పంచ్ మనోవేదన బయటకు చెప్పుకునే మాట ఒకటే వినిపిస్తుంది. అంటే ఈ మధ్య కేంద్రం కావచ్చు, మన స్టేట్ కావచ్చు, సర్పంచ్కు డైరెక్ట్గా వచ్చేసి నిధులు కొన్ని వస్తుంటాయి. అయితే ఆ నిధులు గత 2 సంవత్సరాల నుంచి పక్కదారి మళ్ళుతున్నాయి. సర్పంచ్ కూడా తెలియకుండా, సర్పంచ్ కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని ఆరోపణలు చాలామంది సర్పంచ్ చెప్పారు. గతంలో సర్పంచ్ కూడా చాలామంది ఒక సంఘంగా ఏర్పడి మీ ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపించారు. ఒకటి ఆరోపణలు అనేది మామూలమే, వాస్తవం, అది ఆరోపణ కాదు. అది ఆరోపణ. ఎందుకంటే యాజ్ ఏ సర్పంచ్గా నేను ఒకటి చెప్తున్నాను, గతంలో ఏమంటే లేట్ ఫండ్స్ కావడంలో కొంచెం లేట్ కావచ్చు, కానీ ఫండ్స్ అయితే 100% రిలీజ్ అవుతున్నాయి. ఏ జనాభా, ఏ పంచాయతీలో ఎంత జనాభా ఉన్నారో ఆ జనాభాని బేస్ చేసుకొని ఏదైతే ఉందో ఆ ఫండ్స్ అయితే 100% రిలీజ్ అవుతున్నాయి. ఓకే, లాస్ట్ ఇయర్ చాలామంది సర్పంచులు సత్సాయి జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వాళ్ళ సంఘాలుగా ఏర్పడి వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేసుకుని వాళ్ళ బాధలు ఒకరు సవాలు చేశారు. నేను చాలా వాట్సాప్ గ్రూపులు చూశాను, సర్పంచ్ల గ్రూపులో చూశాను. మీరు ఒకటి నిదర్శనం మీకు చెప్తానండి. సర్పంచ్ గ్రూపులో, రాష్ట్ర సర్పంచ్ గ్రూపులో నేను కూడా 1 ఆఫ్ ద నెంబర్. అయితే నేను సర్పంచ్ కాబట్టి అయితే ఇప్పుడు ఆయన మనకు జగన్ సార్ మాకు ఫండ్స్ ఇవ్వలేదంటే కింద ఆ ఫండ్స్ మేము ఏ రకంగా గ్రామాల్లో ఎట్లా చేస్తాం చెప్పండి? పనులు చేసుకోవడానికి మా ఫండ్స్ ఉంటేనే కదా చేస్తాము. అంటే నేను ప్రశ్నిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం నుంచి నిధులు వచ్చాయి, దాదాపు 700 కోట్లు వచ్చింది. ఆ 700 కోట్ల పైన పైచిలకు వచ్చింది. అది ఇంటిమేషన్ లేక సర్పంచ్కు తెలియకుండా తీసేసుకుని కొంత సర్పంచ్ మాతో ఆవేదన వాళ్ళు వ్యక్తం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సర్పంచ్ నిధుల్లో అంటే దాదాపు కరెంటు బిల్లులు ఒక్కొక్క పంచాయతీకి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా చిన్న పంచాయతీ అంటే దాదాపు 1800 అంటే 2800 ఓట్ల జనాభా ఉండే నా గ్రామ పంచాయతీలో 17 లక్షల రూపాయలు కరెంటు బిల్లులు అప్పు ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఏ గవర్నమెంట్లో ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు ఉంది.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పటి నుంచి ఆ నిధులన్నీ ఆయన వాడుకొని కరెంటు బిల్లులు కట్టక అది పూర్తిగా సర్పంచ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాడుకున్నారు కాబట్టి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది డైవర్ట్ ఎందుకు అయ్యాయంటే ఆ కరెంటు బిల్లులకి ఎల్ఈడి బల్బులు అని వేశారు. గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఎల్ఈడి బల్బ్ వేశారు. ఆ ఎల్ఈడి బల్బులకి ఎటువంటి డబ్బులు రుసుము కూడా కట్టని పాపాన్ని పోలే ఆయన. ఆయన చేసిన పాపాన్ని మేము కడుగుతున్నామండి. అంటే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు మాత్రమే కాదు, కేవలం 5 సంవత్సరాలు మాత్రమే సీఎంగా ఉన్నారు. అయితే కరెంటు బిల్లులో మీరు చెప్తున్న విధానం చూస్తే కరెంటు బిల్లు 2001 అని చూపిస్తోంది. 2001 చార్జెస్ అని ఒకటి చెప్తున్నారు. ఒకటి సర్చార్జెస్ అంటున్నారు 2001 నుంచి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అవును కదా చెప్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో గతంలో కూడా ఇదే పరిస్థితి జరిగింది. మళ్ళీ అట్ ద సేమ్ టైం అదే తల్లి చేసిన పని బిడ్డ చేసినట్టు మరి టీడీపీ గవర్నమెంట్ కూడా అదే పని చేసుకుంటూ పోయింది. అంతో ఇంతో ఈరోజు ₹1,00,000 ఫండ్ వస్తే కేవలం 10,000 రూపాయలు ఈరోజు మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నదంటే 10,000 అంటే ₹1,00,000 ఫండ్ వస్తే 10,000 రూపాయలే కట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా పంచాయతీని కూడా నడపాలి, అభివృద్ధి కూడా జరగాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి కేవలం 10% మాత్రమే రుసుము కట్ చేసుకోవడం జరుగుతుంది తప్ప పూర్తి అమౌంట్ అయితే ఎక్కడ కూడా కాజేయడం లేదు. ఓకే, అయితే ఇప్పుడు నారాయణ గ్రామంలో ముఖ్యంగా ఒక సర్పంచ్గా మీరున్నప్పటి నుంచి ఆదిలో శ్రీరామనవమికి ప్రతి సంవత్సరం ఎద్దుల పరస జరుగుతోంది. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. ఎలా జరిగింది, ఈసారి ఎలా ఉండబోతోంది? అంటే ఈ చుట్టుపక్కల నుంచి వచ్చే రైతుల కోసం మీరు చాలా చేశారు. అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ ఎద్దులో పందాలు పెట్టడానికి కారణం ఏంటి? కేవలం ఒక రైతులకి ఉత్సాహపరచడానికి, జనాల్లో భక్తి భావాన్ని నింపడానికి ఈ రకంగా చాలామంది అంటే ఏకాదశికి స్టార్ట్ అవుతుంది శ్రీరామనవమి కాబట్టి ఉత్సాహంగా స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో పెద్దల కాలం నుంచి ఆచారంగా వస్తుంది. దాంట్లో ఒక సర్పంచ్గా నా ప్రాధాన్యత ఉంటుంది అంతే తప్ప దాని సపరేట్ అంటూ ఏం లేదు. భోజనాలు ఏర్పాట్లు అయితేనేముంది, ఆ పందాల్లో ఏదో చిన్న గిఫ్ట్ మా చేతి నుంచి ఇవ్వడము, మరి మా బ్రదర్స్ అయితేనేముంది. ఈసారి అయితే మా శంకర్ నాయక్ అని మా హైదరాబాద్లో ఉండే మా బ్రదరు మరి నేను ఇద్దరమే మొత్తం ఖర్చు భరించుకొని చేశాం కూడా. చేస్తే భారీ స్థాయిలో బండ్లు వచ్చాయి. దాదాపు నువ్వు ఇచ్చే 20,000 30,000 గిఫ్ట్ పక్కకు పెడితే దాదాపు ఒక్కొక్క కాడి ఎద్దులు వచ్చి 3 లక్షల రూపాయలు అప్పటికప్పుడు కొని పందానికి వచ్చిండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఉత్సాహం రైతుకి ఉత్సాహం నింపడానికి తప్ప వేరే ఏ కారణాలు లేవే. కారణం అని చెప్పడం అంటే అది ఎలా ఉంది అంటున్నా. అంటే మీకు చాలా బాగుంది. ఇంకొక దైవ భావంతో భక్తి భావంతో ఒక రైతుని ఇలా చేస్తున్నారు. అక్కడ గేమ్ స్పిరిట్ అంతే. ఇప్పుడు గేమ్ అంటే వాళ్ళకు ఉత్సాహాన్ని నింపడానికే ఇదంతా. ఉత్సాహము కొన్ని చోట్ల ఇది కాకుండా ఇక్కడ నిర్వహిస్తాం. మళ్ళీ అదేవిధంగా మేము కరాలపల్లి తాండాలో మీరు చూసిండొచ్చు, శంకర్లాల్ నాయక్ అని చెప్పేసి, సునీత శంకర్లాల్ నాయక్ అని చెప్పేసి దాదాపు ఈసారి కూడా ఇప్పుడు శ్రీరామనవమికి స్టార్ట్ చేశాము. దాని కన్వీనర్గా మేమందరూ బాధ్యతలు తీసుకుని 1 ఆఫ్ ద నెంబర్గా మేమందరూ పనిచేస్తాము. అంటే దాదాపు 3 జిల్లాల నుంచి వస్తారు అక్కడ. ఇప్పటికే దాదాపు 150 బండ్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంటే చాలా గొప్పగా జరుగుతుంది ఆడ. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాధాన్యత, ఒక్కొక్క చోట ఒక సంస్కృతిప్రదంగా పోతున్నాయి అంతే తప్ప అంటే జనాల్లో ఉత్సాహము, అంటే రైతుల్లో ఉత్సాహము, వాళ్ళు ఎందుకు వెనకబడి ఉన్నాం మేము కూడా దీంట్లో ముందున్నామని చెప్పే ఒక భావంతోనే ఈ శ్రీరామనవమి పండుగ నిర్వహించి వాళ్ళకు ఉత్సాహం పరచడానికి ఇది చాలా గొప్పగా జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు చివరిగా వస్తే ఈ ఎలక్షన్ 2024 చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. సైకో పోవాలి సైకిల్ రా అని చెప్పి నినాదం తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. బూత్ లెవెల్ స్థాయిలో వెళ్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా ఒక నాయకుడిగా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీది ఏం చేయబోతున్నారు? ఒక పక్కన సంక్షేమాన్ని కొనసాగిస్తామంటున్నారు ఎవరు? మన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు. ఆ మాట అంటూనే ఇక్కడ సంక్షేమం అని చెప్పేసి ఈరోజు పెన్షన్ విషయంలో మీరు గమనించవచ్చు. ఈరోజు ఆయన ముద్రగడ్డ రమేష్ నోటీస్ పెట్టడం, వాలంటరీ వ్యవస్థ ఇవ్వకూడదని చెప్తే ఈరోజు ముసలోళ్ళు ముతుకోళ్ళు ఎంత దీనంగా ఎండల్లో వడదెబ్బయి ఎంతమంది చనిపోయారు కూడా. ఇంత నీచంగా ఆయన ఇప్పుడే ఆలోచన చేస్తుంటారు. రేపు గవర్నమెంట్ వస్తే ఇంకా ఏముంటుంది? సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళతో పెన్షన్ పంపిణీ చేయండి, పెన్షన్ కూడా ఇంటికే వెళ్ళి చేయాలని ఆయన పిటిషన్ చేశారు కదా. అంటే ఈసీ వాలంటరీ వ్యవస్థను తొలగించింది ఈసీ కదా, చంద్రబాబు నాయుడు గారు కాదు కదా. నోటీస్ అయితే పెట్టడం ముద్రగడ్డ రమేష్ గారే కదా. ముద్రగడ్డ పద్మ అంటే ఆయన ఎలిసికి సంబంధించి ముద్రగడ్డ రమేష్ అని చెప్పేసి ఆయన ఏమని పెట్టాడు మీరు గమనించండి. నోటీస్ ఏమి ఇచ్చారు? వాలంటరీ వ్యవస్థ ద్వారా ఓటర్లను ప్రలోభ చేస్తున్నారు, భయప్రాంతం గురి చేస్తున్నారు, జగన్మోహన్కి ఓటేనని వాళ్ళు పార్టీకి పనిచేస్తున్నారని చెప్పారు అంతే. కేవలం ఇప్పుడు కేవలం నోటిఫికేషన్ మాత్రమే.
నోటిఫికేషన్లో ఎటువంటి లావాదేవీలు జరుగుతాయి అనేది మీకు తెలియదా? ఈ ఎలక్షన్ కోడ్ ఇది కోడ్ నోటిఫికేషన్ రానే లేదు. కోడ్లోనే ఏ లావాదేవీలు కూడా జరగవు. అది మనకందరికి తెలిసిండే విషయమే. అది జనాలు కూడా గమనిస్తున్నారు బాబా గారు. అంటే వాలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో వృద్ధులు ఇబ్బంది పడుతున్నారంట చాలా. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ వచ్చి చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్లో కూర్చొని పెన్షన్ అయితేనేముంది, అమ్మఒడిని అయితేనేముంది, ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇంటికాడనే వచ్చి ఈరోజు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసే కెపాసిటీ ఎవరికైనా ఉందే వాలంటీర్కి ఉంది. ఆ వాలంటీర్ ఇంత గొప్ప వ్యవస్థ పెట్టి జగన్మోహన్ రెడ్డి సార్ చేశారు. ఈ నిదర్శనము ఈ రోజుకే తెలిసిపోయింది. వాలంటీర్ ఒకరోజు పని చేయకపోతే ఏ రకంగా జనాలు ఇబ్బంది పడతారనే విషయం కూడా మీకు ప్రజలకు అర్థమైంది. ఓకే, ఫైనల్గా ఒకే క్వశ్చన్ అండి. వై నాట్ 175 అనే నినాదంతో సిద్ధం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. ఈసారి ఎలక్షన్ రాబోతుంది. మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాబోతుందా? 101%. 175 అన్నారు. దాదాపు ఇంచుమించు రీచ్ అవుతాం. మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటాం. ఎటువంటి ఢోకా లేదు. ఎన్ని సంక్షేమ పథకాలు చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఇక్కడ నాయకుల్ని క్యాడర్ని నమ్మలే, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. ఇక్కడ జనాలు జనం వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అంతే. సంక్షేమ పథకాలు ఒక ఎత్తు. సంక్షేమ పథకాలు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు ఓట్లు వేసినా 101%, 175 కూడా. సో జగన్ కోసం జనంలో జగన్. ఎస్, అంతే. ఓకే, ఫైనల్గా ఇప్పుడు మా స్టార్ జే మనం న్యూస్ ద్వారా ఓటర్స్ కావచ్చు, మనం చూస్తున్న వీక్షకులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, స్టార్ జే మనం న్యూస్ ద్వారా మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? సందేశం ఇచ్చే సందేశం ఏంటి? పత్రిక పదంగా ఇవ్వచ్చో ఇవ్వకూడదో తెలియదు. ఎందుకంటే ఇది ఉంది కాబట్టి, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి. సందేశం ఒకటే, మీరు గుర్తుపెట్టుకోండి బాబా గారు. మరి నెక్స్ట్ వచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీని. వై నాట్ 175 అన్నాము. దాదాపు 120 నుంచి 130 సీట్లతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. ఎటువంటి డోకా లేదు. తగ్గితే మహా అయితే 20 నుంచి 30 సీట్లు తగ్గచ్చు అంతే తప్ప. ఈ కూటమి పెట్టుకొని గతంలో చూశారు మీరు. కూటమిలో ముఖ్యమంత్రి ఎవరనేదే ఈ రోజుకి ప్రకటన లేదు కూటమికి. ఇక్కడ బీజేపీనా, జనసేననా, టీడీపీనా, వాళ్ళకే దిక్కు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అయిపోతే ఆ పార్టీకి దిక్కు దివాళం లేకోకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా లోకేష్ గారి విషయం మీకు తెలిసిందే. కరెక్ట్గా మాట్లాడలేని వాళ్ళు కూడా రాష్ట్రానికి నాయకులు, ముఖ్యమంత్రులు అవుతామంటే జనాలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఒకటే గుర్తుపెట్టుకోండి, 100% వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీనే. వైఎస్ఆర్సీపీ పార్టీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సార్ సీఎం చేసుకుంటున్నాం. పెనుగొండ కోట మీద మళ్ళీ వైఎస్ఆర్ జెండా ఎగిరివేయడానికి ప్రజలు, ఓటర్స్ సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే ఇప్పుడు రేపు పెట్టండి, మీకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో తెలుసు. ఓకే, రైట్ అండి. తన అమూల్యమైన సందేశాలతో పాటు విద్యార్థి దశ నుంచి ఒక రిపోర్టర్ నుంచి ఒక నాయకుడి నుంచి సర్పంచ్గా ఎలా అయ్యాడు, దాని తర్వాత ఏఐబిఎస్సి సక్సెస్ జిల్లా అధ్యక్షుడు ఎలా అయ్యాడు, తన కష్ట నష్టాలు ఏంటో మనతో పంచుకున్నారు. ఓకే, అంజనేయ గారు మాతో మీ అమూల్యమైన సందేశాలు ఇచ్చినందుకు, మీ సమయం మాకు కేటాయించినందుకు మా టీం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ రాబోయే ఇంటర్వ్యూలో వేడిగా జరగబోతుంది. నెక్స్ట్ ఎవరితో చూద్దాం. స్టే ట్యూన్. స్టార్ట్ చేయ మనం న్యూస్.